బడ్జెట్ లో ప్రీమియం లగ్జరీ విల్లా అందిస్తోంది ఏపీఆర్ గ్రూప్ వారి గోల్డెన్ లీఫ్ విల్లాస్. ఇప్పుడే కాల్ చేసి మీ విల్లా బుక్ చేసుకోండి. సర్పంచ్ ఎన్నికల కౌంటింగ్ స్టార్ట్ అయిపోయింది. సో పూర్తి స్థాయిలో ఇంకా సేపట్లోనే ఫలితాలు వెలువడతాయి. తొలుత వార్డు సభ్యుల ఫలితాలు వెల్లడిస్తారు. అండ్ మొత్తంగా కూడా 4236 గ్రామ పంచాయతీలకు ఎన్నికలు నిర్వహించాల్సి ఉండగా అందులో 395 సర్పంచ్ పదవులు ఏకగ్రీవమయ్యాయి. అంటే ఎన్నికలు జరగకుండానే గెలుపొందారు అభ్యర్థులు. అండ్ ఇవాళ మొత్తంగా 3834 గ్రామ పంచాయతీలకు పోలింగ్ నిర్వహించారు. దానికి సంబంధించిన రిజల్ట్స్ నేను ఇప్పుడు చెప్పబోతున్నాను. కాంగ్రెస్ ఎమ్మెల్యే అనిరుద్ రెడ్డి స్వగ్రామంలో బీఆర్ఎస్ సర్పంచ్ గెలుపొందినరు. కేవలం ఆ అభ్యర్థి రేవతి 6 ఓట్ల తేడాతో విజయం సాధించిన పరిస్థితి కనిపిస్తోంది. అండ్ ఓవరాల్గా సర్పంచ్ ఎన్నికల్లో కాంగ్రెస్ అభ్యర్థులు సత్తా చాటారని చెప్పొచ్చు. ఇప్పటివరకు అయితే కౌంటింగ్లో కాంగ్రెస్ అభ్యర్థులు 513 మంది, బీఆర్ఎస్ అభ్యర్థులు 164 మంది, బీజేపీ నుంచి 19 మంది ఇప్పటి వరకైతే సర్పంచులుగా ఎన్నికైనటువంటి సిచ్యువేషన్. జగిత్యాల జిల్లా మెట్పల్లి మండలం పాటిమీది తండాలో స్వతంత్ర అభ్యర్థి అపవత్ రాజు గెలుపొందారు. కొమ్రంభీం ఆసిఫాబాద్ జిల్లా సిర్పూర్ యు మండలం బండేయర్ సర్పంచ్గా స్వతంత్ర అభ్యర్థి అక్కడ గెలుపొందిన పరిస్థితి. ఇక మంచిర్యాల ఆదిలాబాద్ జిల్లాలో అయితే కొత్త సర్పంచులు వచ్చారని చెప్పొచ్చు. వాళ్ళ పేర్లు వచ్చేసి హన్మత్పల్లి సర్పంచ్గా చేదం మల్లేష్ గెలుపొందిన సిచ్యువేషన్ అయితే కనిపిస్తోంది. ఇక ఆదిలాబాద్ జిల్లా ఇచ్చోడ మండలం హీరాపూర్ సర్పంచ్గా లతా రాథోడ్, కాల్వ శ్రీరాంపూర్ మండలం ఈప్పలపల్లిలో జిన్న రామచంద్రరెడ్డి, నిర్మల్ జిల్లా మామడ మండలం నల్లుర్తి గ్రామంలో సుధూర సునీత, రాయదారి గ్రామంలో స్వతంత్ర అభ్యర్థి బంక తిరుపతి, పొట్టపల్లిలో చింతకింది మల్లేష్ గెలుపొందిన సిచ్యువేషన్. ఇక ఖమ్మం జిల్లా విషయానికి వస్తే కొన్ని వార్డుల్లో కొత్త సర్పంచులు గెలుపొందారు. రఘునాథపాలెం మండలంలో కోర్లబోడు తండాలో బూక్య చిన్నయ్య, కొణిజర్ల మండలం పరిధిలో మేకలకుంట గ్రామ పంచాయతీలో బూక్య అనిత, మధిర మండలం వెంకటాపురం పరుచూరి హరినాథ్, కొణిజర్ల మండల పరిధిలో గద్దలగూడెం బూక్య రామ్లాల్ సర్పంచులుగా గెలుపొందిన సిచ్యువేషన్. ఇక నాగ్పూర్ గౌరారం వార్డులో అభ్యర్థులకు అంటే సమానమైనటువంటి ఓట్లు వచ్చాయి. సో డ్రా తీసి వాళ్ళను ఎన్నిక చేసే అవకాశం అయితే కనిపిస్తోంది. లచ్చగూడెం సర్పంచ్గా కాంగ్రెస్ అభ్యర్థి రజనీ గెలుపొందారు. ఖమ్మం జిల్లా చింతకాని మండలం లచ్చగూడెంలో సర్పంచ్గా ఇప్పుడు కొప్పుల రజనీ ఉండబోతున్నారు. ఖమ్మం జిల్లా మధిర మండలంలో దేశినేనిపాలెం కాంగ్రెస్ అభ్యర్థి బొద్దుకొల పుష్ప గెలుపొందారు. సిద్దిపేట జిల్లా వర్గల్ మండలం షాకారం గ్రామంలో కాంగ్రెస్ అభ్యర్థి గోరెమ్యా కేవలం 7 ఓట్ల తేడాతో గెలుపొందిన పరిస్థితి. కామారెడ్డి జిల్లా షాబ్దీపూర్ తాండాలో కాంగ్రెస్ అభ్యర్థి లంబాడి సీతారాం నాయక్ గెలుపొందారు. దోమకొండ మండలం సీతారాంపల్లి బీఆర్ఎస్ అభ్యర్థి వెన్నెల భాను గెలుపొందారు. మంచిర్యాల జిల్లా జన్నారం మండలం బంగారు తండాలో బుక్య నిర్మలబాయి గెలుపొందారు. హాజీపూర్ మండలం నాగారంలో కాంగ్రెస్ అభ్యర్థి పెండ్రం మహేశ్వర్ కేవలం 22 ఓట్లతో గెలుపొందిన పరిస్థితి. ఇక కేసీఆర్ తాండా, ఏఎస్ఆర్ తాండాలో ఇండిపెండెంట్ అభ్యర్థులు ఘన విజయం సాధించారు. మొండిగుట్ట, ఆదర్శ్ నగర్ గ్రామాల్లో సర్పంచులుగా 2 లక్ష్మీలు, వాళ్ళ పేర్లు లక్ష్మి కాబట్టి ఆ 2 ప్లేసుల్లో కూడా లక్ష్మి అనే పేరు గల అభ్యర్థులు గెలుపొందిన పరిస్థితి. తిమ్మాపూర్ తండాలో ఇండిపెండెంట్ అభ్యర్థి లతా గెలుపొందారు. నిర్మల్ జిల్లాలో కొత్త సర్పంచులు వీళ్ళెవరంటే వేణునగర్ భీమ్రావ్, పెంబి తండా, గంగాధర్, ఇటిక్యాల తండా, చంద్రభాను, సెట్పల్లి, విఠల్, దొందారి, గంగూబాయ్, పుల్గం పాండ్రి, నంద్రా నాయక్, పసుపుల, గుగ్లావత్ సంతోష్ సర్పంచులు గెలుపొందారు. ఒక్క ఓటు తేడాతో బీఆర్ఎస్ సర్పంచ్ అభ్యర్థి గెలుపు ఎక్కడ అంటే నల్గొండ జిల్లా మద్దిరాల మండలంలో తూర్పు తండాలో 1 ఓటు తేడాతో బీఆర్ఎస్ అభ్యర్థి బూక్యా వీరన్న గెలుపొందిన పరిస్థితి. తిమ్మయ్యపల్లిలో తల్లిపై కూతురు విజయం సాధించింది. కోరుట్ల మండలం తిమ్మయ్యపల్లిలో తల్లిపై కూతురు విజయం సాధించిన సిచ్యువేషన్. కాంగ్రెస్ అభ్యర్థి పల్లపు సుమలత ఆమె తల్లి గంగవ్వపై 91 ఓట్లతో గెలుపొందింది. రఘువాపురంలో కాంగ్రెస్ అభ్యర్థి చిరంజీవి గెలుపొందాడు. కొండపాకానిగూడెంలో మల్లేష్, చిప్పలపల్లిలో అంజిరెడ్డి గెలుపొందారు. రాఘవాపురం, సారగండ్లగూడెంలో సర్పంచులుగా కాంగ్రెస్ అభ్యర్థులు గెలుపొందారు. బెక్కర గ్రామంలో భీమమ్మ, జంగారెడ్డిపల్లిలో రామకృష్ణారెడ్డి విజయం సాధించారు. గొల్లగూడెం సర్పంచ్గా బీఆర్ఎస్, గౌతపూర్లో కాంగ్రెస్ అభ్యర్థులు గెలుపొందిన పరిస్థితి.
తుర్కాశీనగర్లో బీఆర్ఎస్, బాపనబావి తండాలో కాంగ్రెస్ అభ్యర్థులు గెలుపొందారు. మాందాపూర్, జయవరంలో సర్పంచ్గా కాంగ్రెస్ అభ్యర్థులు గెలుపొందారు. సిద్దిపేట జిల్లా గణేష్పల్లిలో బీఆర్ఎస్ అభ్యర్థి రామరాజు గెలుపొందాడు. చింతలకుంట తండా, చింతామణిపట్నంలో బీఆర్ఎస్ సర్పంచులు గెలుపొందారు. తువ్వగడ్డ తండా సర్పంచ్గా బీఆర్ఎస్ అభ్యర్థి చాందిబాయి గెలుపొందింది. భద్రాచలం ఇంకా అక్కడ ఇప్పటి వరకైతే కౌంటింగ్ మొదలవన్నట్టు ఈ సిచ్యువేషన్ కనిపిస్తోంది. ఊరేంటి తాండాలో బీఆర్ఎస్ అభ్యర్థి గెలుపొందారు. వికారాబాద్ జిల్లా ఖాజాపూర్లో కాంగ్రెస్ సత్తా చాటింది. రాగట్లపల్లి గ్రామంలో బీఆర్ఎస్ అభ్యర్థి భాగ్యమ్మ గెలుపొందారు. ఇక పల్లెల్లో విజేతలుగా సర్పంచ్ సాబ్లు వీరే అని చెప్పొచ్చు. తొలి విడతలో అయితే 3,834 సర్పంచ్ స్థానాల్లో 27,628 వార్డులకు పోలింగ్ జరిగింది. తొలి విడతలోనే 12,960 మంది సర్పంచ్ బరిలో నిలిచారు. రాష్ట్ర వ్యాప్తంగా అయితే 70% పైగా పోలింగ్ నమోదైంది. సో ఓవరాల్గా ఇప్పటి వరకు గెలుపొందినటువంటి అభ్యర్థులు వీళ్ళే. అంటే మొత్తంగా ఇంకా కూడా ఒక 2 గంటల పాటు కౌంటింగ్ జరిగితే కానీ పూర్తి స్థాయిలో ఫలితాలు వెలువడే అవకాశం ఉంటుంది. And for more videos, Please subscribe to iDream. Please subscribe to iDream. Please subscribe iDream. And please subscribe to iDream. For more videos, subscribe to iDream. please like, share and subscribe to the channel. Congratulations, iDream. Subscribe to iDream. Subscribe to iDream. So subscribe to iDream Media. iDream team అందరికి హ్యూజ్ కంగ్రాచులేషన్స్. Please subscribe iDream Media. Please subscribe to iDream. Subscribe iDream. Please subscribe to iDream. iDream అంటే నా కళల ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకున్న నోరు తిరుగుతలేదు. మీరైతే గంట గుర్తు కొట్టండి. For more such videos, please subscribe to iDream. Subscribe to iDream. Please subscribe to iDream. Please subscribe iDream Media. Please do subscribe to iDream. Please subscribe to iDream Media. For best entertainment and information, please subscribe iDream. And don't forget to subscribe to iDream.